ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఓకే, ప్రార్థన. మంచి కాపరి, మహోన్నతుడా, గొప్ప తండ్రి, రక్షకుడా, నీకే స్తోత్రం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ప్రభా, నీ పిల్లలతో నాతో మాట్లాడండి. ఈరోజు నీది ప్రభా, ఈ వాక్యం ప్రభు నా తండ్రి, వాక్యమైన దేవుడవు. నువ్వు మాట్లాడితేనే మా జీవితాల్లో ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి ప్రభు కదలిక ఉంటుంది. నువ్వు మాట్లాడితేనే మా జీవితాలు ఉత్సవం ఉంటుంది ప్రభా. నువ్వు మాట్లాడితేనే ప్రభా అయా మా యొక్క నా తండ్రి హృదయాలకు నెమ్మది కలుగుతుంది ప్రభా. నువ్వు మాట్లాడు, నీ స్వరం వినిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడమని, నీ సహాయము నీ సన్నిధిని కాపుదలను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా. బాగా కొట్టాలి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, హల్లెలూయా. వాక్యం శబ్దం సౌండ్ ఎక్కువైపోయిందబ్బా. ఈ సౌండ్లు ఎట్టడానికి ముసలాలు గుండు ఆకు చచ్చిపోతారు. పాస్టర్ చర్చికి వెళ్ళని చచ్చిపోయామంటారు. ఉప్పలంకలో ఒక మనిషి అందంట, అవి బాబా అంతకు సౌండ్ ఎట్టేస్తే ఎవరు వస్తారు బాబు, గుండు గుడ్డు చల్లు చల్లమంటుందా అని సౌండ్లో చర్చికి వెళ్ళిపోయిందంట. ఆ పాస్టర్ కన్నాలు చాలా తిరిగి అమ్మాయిని దిమాడేస్తాను, సౌండ్ ఎట్టి పెడేస్తాను చర్చిలోని, గుండు చల్లుమంటుందా. ఓకే, వాక్యం చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో రాయబడిన మాట, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం, అందరూ చెప్పండి, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును గాక, మీ ప్రతి అవసరం తీర్చబడును గాక. మాటలు వారాట్లేదు. మీ ప్రతి అవసరం తీర్చబడును గాక. సౌండ్ కుదరలే, కొంచెం పెంచండి. సౌండ్ ఏకస్వరంతో రావాలి. ఇయానికైనా కయ్యానికైనా ఎలా ఉండాలంట, ఇయానికైనా కయ్యానికైనా ఎలా ఉండాలి, సాధ్యమైనంతో ఏమైనా కయ్యం చేయాలంట. అలాగా నా కంఠానికి మీ కంఠం కలాలి. చూడండి, అది రాయబడిన మాట చూద్దాం. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును, మీ ప్రతి అవసరం తీర్చబడును, మీ ప్రతి అవసరం తీర్చబడును గాక. ఓకే, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, సంఘమా భయపడొద్దు, మీ ప్రతి అవసరం ప్రభు తీరుస్తాడు అని ఉంది. ఈ ప్రతి అవసరం కూడా, ఎందుకంటే అవసరాలు తీర్చే దేవుడు మన దేవుడు, ఆదుకుండే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదరణకర్త అని ఆయన పాటలు పాడిన ఆనాటి భక్తులను జ్ఞాపకం చేసుకుంటే, ఎంత ఆదరణ లేని వారికి కూడా ఆదరణిచ్చే దేవుడు, ఎంత సమస్యలో ఉన్నవారైనా ప్రతి సమస్యకి పరిష్కారంగా నిలబడే దేవుడు. అందుకనే భక్తుడు రాస్తూ అంటాడు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును, తీర్చబడునుక తీర్చును. ఎందుకట్లాగా వాక్యం ఎట్లా సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారంట
ఏమండి ఎలాంటి వాడు అంటే తెలుసా? సర్వసంపన్నుడంట. సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయింది, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. చదువుదాము చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై. ఏం తక్కువ కొంచెం కొంచెం ఉండేవాడు కాడు ఈయన. నాకు ఇది పెట్టు, ఇది పెడతాననేవాడు కాడు ఈయన. ఆయన మీద ఆధారపడి బ్రతుకున్న వారికి ఆయన దగ్గర ఉన్న సర్వ సంపద. ఏమని కొంచెం ఇచ్చి ఇంకొకరికి ఇవ్వాలి, నువ్వు ఆగు తర్వాత నీకు ఇస్తాను అనే దేవుడు కాడు. ఆయన మీద ఏ వ్యక్తి అయితే ఆనుకుంటారో, ఆనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో బైబిల్ అంటది, అక్కడ రాయబడిన మాట, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు. సంపద కాదు, సంపదలు అంటే ఏదైనా. అందుకని కీర్తన రాశారు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా యేసయ్యా నీకే సాక్ష్యము. హల్లెలూయా. మన ప్రభు సర్వ సంపద కలిగినవాడు. ఇంకో మాట కూడా చూద్దాము. పేతురు గారు రాస్తూ 5వ అధ్యాయం 10వ వాక్యంలో, మొదటి పేతురు పత్రిక, ఆయన ఎవరంతా సర్వ కృపానిధి కలిగిన దేవుడు. నిధి తరగదు ఇంకా ఆయన దగ్గర. ఆయన నిధి, ఆయన దగ్గర ఉన్న నిధి తరిగే నిధి కాదు. సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కూడా ఈ లోకానికి పంపిన దేవుడు, ఈ లోకంలో ఉద్భవింపజేసిన దేవుడు. ఏ వ్యక్తికి ఏ అవసరము కావాలో ప్రతి అవసరము ఆయన దగ్గర తీర్చగలిగిన సమర్థ కలిగిన నిధి ఉంది. పేతురు గారు అంటారు చూడండి, 5వ అధ్యాయం 10వ వాక్యంలో, క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి గల దేవుడు. సర్వ కృపానిధి, కృప ఆయన దగ్గర ఉంది, నిధి అక్కడ ఉంది. ఇప్పుడు మన కృపానిధిని ఏమని అన్నాం అనుకో, నా దగ్గర ఉంది అంటాడు. మనిషి నామకరణం చేయబడ్డది. కానీ మన యేసు ప్రభు వారు నిధి కలిగిన దేవుడు. అందుకని అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము. యేసు ప్రభు ఒక చోట ఒక ఆయన దగ్గరికి ప్రత్యక్షమై అంటాడు, నీకేం కావాలో అడగవయ్యా అన్నాడు. నీకేది కావాలో అడుగు అన్నాడు. చదవండి ఆ మాట, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యంలో. సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు ఆ రోజు మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు. నీకేది కావాలో, నేను నీకు దేనిచ్చటానికి ఇష్టమో దాన్ని అడుగుము, నా అడుగుమని దేవుడు అతన్ని సెలవీయగా. అర్థమవుతుందా? నీకేది వాళ్ళు కావాలో అడుగు. ఒక రోజున ఒక ఆమె చాలా బాధపడుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. అమ్మా ఏంటి అంత బాధపడుతున్నారో, అసలు నీ ఇబ్బంది ఏంటి చెప్పమ్మా అన్నాను. నీ ఇబ్బంది ఏంటి చెప్పమ్మా అంటే ఆవిడ అంటుంది, 15 లక్షలు కావాలి పాస్టర్ గారు, ఇస్తారా అంద. నా గుడి జోలికి అంది, 15 లక్షలు. నా పరిధి అంత కాదమ్మా, ఇస్తా ఒక 5, ఒక 2, 3, 4 వేలు, 5,000 తప్ప. అంటే ఒక మనిషిని అవసరం తీర్చకపోవచ్చు, ఒక మనిషి అవసరం తీర్చకపోవచ్చు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, అక్కడ రాయబడిన మాట చూడండి. అండి 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుదా. సొలొమోనుకు ప్రత్యక్షమైన నేను దేనిని నీకు ఇచ్చటానికి ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చాలు, ఏం కావాలి అడుగయ్యా అన్నాడు. రోజు నేను అడిగాడానికి ఏం అడుగుతా? ఇద్దరు భక్తులు అంట మందిరంలో ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యి మొదటి దగ్గరికి వెళ్ళి అడిగాడంట,
భక్తుడా, భక్త, చాలాసేపు ప్రార్థన చేస్తా, నీకు ఏం కావాలి అన్నాడంట. ఇచ్చేత్త ప్రభా అన్నాడంట. ఇస్తాను రా అడగరా అన్నాడంట. అలా అయితే నాకు నా వెనకాల వచ్చాడు, ఆడేం అడుగుతాడో నాకు రెండింతలు కావాలన్నాడంట. ఆ రెండో వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, భక్త నీకు ఏం కావాలి అని. ప్రభు వాడికి ఏమి ఇచ్చామన్నాడంట. ఆడేమి అడగలేదు, నేను అడిగాను, ఇంకా నువ్వేమి ఇచ్చుకుంటావు, రెండింతలు కావాలంటున్నాడో, అది నాకు ఒక కొనిపీక అన్నాడంట. అర్థమవుతుంది అన్నమాట. ఒక కొనిపీక అంటే ఆడికి ఎన్ని కొనిపీకేవలే. ఇలాంటి భక్తులు ఉంటారు. ఆవిడికి తీసేసావు, నాకేం తీసేయలేదు. బైబిల్ ఇట్లా సెలవిస్తున్న దేవుడు అడిగినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. సొలొమోనుకు ప్రత్యక్షమని నేను నీకు దేనిచ్చుట ఇష్టమో దాన్ని అడుగుము అని దేవుడు అతనితో అడిగాడుగా. దేవుడు సొలొమోను అడుగుతున్నాడు, నీకేది కావాలి అడుగు. అంతగా ధైర్యంతో అడగగలుగుతున్నాడు అంటే దేవుడి దగ్గర ఏముంది? కృపానిధి, సర్వసంపదలు యేసులో ఉన్నాయి. నువ్వు అడిగిన ప్రతి ఆశను కూడా దేవుడు నెరవేరుస్తాడు. సొలొమోనుతో అంటున్నాడు, నీకేది కావాలి అడుగు. సొలొమోను అంటాడు, అయ్యా నువ్వు నా తండ్రి వెడల మహాకృప చూపిన దేవుడవు. నా తండ్రి తర్వాత నన్ను రాజుగా చేసావు. నాకంట ముందు పుట్టిన వారు ఉన్నారు, నా తండ్రి సమానులైన వారు రాజ్యంలో ఉన్నారు. వాళ్ళు పెద్ద మనుషులు చిన్నగా చూస్తున్నారు. నన్ను ఈ ప్రజలకు పరిపాలన చేయడానికి నాకు బుద్ధి జ్ఞానము కావాలన్నాడు. ధారాళంగా ఇచ్చాడంట బుద్ధియు జ్ఞానము. అంటాడు, నీ శత్రువుల యొక్క రాజ్యం నీ శత్రువుల ప్రాణం అడగలేదు కాబట్టి బుద్ధి జ్ఞానం అడుగుతున్నాయి కాబట్టి బుద్ధి జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యమును సంపద కూడా ఇస్తున్నా అన్నాడు. కారణం ఏంటంటే ఆయన సర్వకృపాంతిగల దేవుడు. సంపదలకు కానీ అక్కడ చదవండి ఆ మాట, అక్కడ రాయబడిన మాట 12వ వాక్యము. నీవు ఇలాగూ అడిగినందుకు నీ మనవి ఆలకిస్తున్నాను, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇంకా మీదట నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. గట్టిగట్ట పడగొడదాము. మన ప్రభు ఒకటి అడిగితే రెండు ఇచ్చే దేవుడు, ఊహకందన కార్యాలు చేసే దేవుడు, ఊహించలేని కార్యాలు చేసే దేవుడు, నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు, నీ ఆశలు నెరవేర్చే దేవుడు, నీ ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు, నీ నడిపించగలిగిన మహాగుణుడు నా ప్రభు. ప్రియ దేవజనమా, మన దేవుడు ఎవరు తెలుసా? సంపదల గని. సర్వ సంపదలు యేసులో ఉన్నాయి. ఆయన సర్వకృపానిధి కలిగిన దేవుడు. కీర్తనకారుడు ఎట్లా రాస్తూ ఉన్నాడు చూడండి, 37వ అధ్యాయం 4వ వాక్యంలో. ఆయన 34వ వాక్యం, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ హృదయవాంఛలను తీర్చును. ఉందా? 37:4. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు, నీ ఆశలు తీరుస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. నీ మనసులో ఉన్నది ప్రతి ఒక్కటి నా దేవుడు నీ జీవితం నెరవేర్చునుగాక. నీ కోరిక మంచిదై ఉండాలి. అడిగామంటే ఏదో అడిగడం కాదు. నీ కోరిక ఏదైనా మంచిగా ఉండాలి. మంచిగా ఉండి మంచి మనసుతో అడిగామనుకో, మనసు ఎదిగిన మహాగణుడైన యేసునాథుడు నీ వాంఛలు తీరుస్తాడు. ఒకవేళ నీ పిల్లలు చదువుతున్నారు, ప్రభా నా పిల్లలు మంచి ఉన్నత చదువులు చదవాలయ్యా, కలెక్టర్ అవ్వాలి ప్రభా, లాయర్లు అవ్వాలి ప్రభా, అయ్యా నా తండ్రి ప్రభు, నా తండ్రి ఇంజనీర్లు అవ్వాలి ప్రభా, అయ్యా నా ఉన్నత స్థాయిలో చదవాలి ప్రభా, విదేశాలు వెళ్ళి నా తండ్రి నా బిడ్డలు జాబులు చేయాలి ప్రభా. ఎట్లాంటి ప్రార్థన చేసావు అనుకో, నా ప్రభు నీ కార్యాలు సఫలపరుస్తాడు. నువ్వు అడిగేది ప్రతి కూడా మంచిగా ఉండాలి. నీ పిల్లలు చదివే చదువుల విషయంలోనైనా, నీ వ్యాపార విషయంలోనైనా, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలోనైనా. ఒకవేళ ఇల్లు లేకుండా ఉన్నావా ప్రభా, ఇల్లు లేకుండా ఉన్నాను ప్రభా, సొంత ఇల్లు అయ్యా, సొంత గృహమే ప్రభా,
నువ్వు అడిగింది ప్రతి కూడా మంచిగా ఉండాలి. బిడ్డలకు వివాహం చేయాలని ఆశపడుతున్నావా ప్రభా? చక్కని జీవితాలని గురించి ప్రభా, చక్కని సంబంధాలు ప్రభా. మన ప్రభు ఎలా ఉంటావాడు తెలుసా? మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు, మన ఆశలను తీర్చే దేవుడు. మన ఆశలు ఎలా ఉండదు? మంచిగా ఉండాలి. మీ కోరికలు దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. నీ ఆశలు నెరవేర్చే దేవుడు. అందుకని బైబిల్ అంటది, ఆయన యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, నీ వాంఛ ఏదైనా తీరుస్తాడండి, నీ కోరిక ఏదైనా తీరుస్తాడు, నీ ఆశలు నెరవేర్చే దేవుడు. ఇంకో మాట కూడా చూపిస్తాను. 140వ కీర్తన 8వ వాక్యం చూద్దాం. భక్తిహీనుల యొక్క వాంఛ తీర్చకమంటాడు దావీదు. భక్తిహీనుల వాంఛలు, కొంతమంది భక్తిహీనులు ఉంటారు వాంఛ కలిగి. భక్తిహీనత కలిగిన వారి యొక్క వాంఛ తీర్చొద్దయ్యా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, భక్తిహీనుల వాంఛ తీరిస్తే వారు ఇంకా భక్తిహీనతలోనే ఉండిపోతారు. భక్తిహీనుల కోరికలు కానీ తీర్చడానికి ఇంకా భక్తిహీనతలోనే ఉండిపోతారు. ఇక్కడ 8వ వాక్యం చదవస్తుంది, భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించుకున్నట్లు వారి ఆలోచనలు కొనసాగింపవద్దు. భక్తిహీనుల కోరికలు ఉంటాయి. కొన్ని కోరికలు మంచిగా ఉండే ప్రభు యొక్క పాదాల దగ్గర మంచి భక్తి చేసిన వ్యక్తిగా, పరిశుద్ధత కలిగిన వ్యక్తి, యథార్థత కలిగిన వ్యక్తి నువ్వు జీవిస్తే నీ కోరిక ఏదైనా తీరుస్తాను ప్రభు. అది భక్తిహీనులు ఉంటారు. భక్తులుగా సలమనైపోతే హీనంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వారి యొక్క కోరికలు తీర్చొద్దయ్యా అంటున్నాడు దావీదు గారు. భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించుకున్నట్లు వారి ఆలోచనలు కొనసాగింపకము. ఈ రోజున నీ యొక్క భక్తి ఎలా ఉంది? ప్రియతల్లి, ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 11వ వాక్యం చదివితే, నా హృదయ వాంఛలు భంగం అయిపోయి అంటాడు యోబు గారు. నా హృదయ వాంఛలు ఏమైపోయాయంట? ప్రభా, నా వాంఛ వేరైపోయింది, నా ఆలోచన వేరైపోయా. యోబు గారు అంటున్నా, నా హృదయ వాంఛలన్నీ భంగం అయిపోయి, నా కోరికలన్నీ భంగం అయిపోయాయి, ఆలోచనలు భంగం అయిపోయాయి. ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, భక్తిహీనత కలిగి మనం జీవిస్తే మన ఆశలన్నీ భంగం అయిపోతాయి. మన ఆశలు నెరవేరవు, మన కోరికలు నెరవేరవు అంటున్నాడు ప్రభు. నా యోచన నిరర్థకమాయను, నా హృదయము వాంఛ భంగమాయను. ఈ రోజున నీ వాంఛలను భంగమైపోయేమో మా ప్రభు ఆత్మ చలవస్తున్నది. నీ హృదయ వాంఛ మంచిదైతే, ఒక రోజున ఎముకల దగ్గరికి వెళ్ళాడు, ఏజ్కేలుని తీసుకెళ్ళాడు దేవుడు. ఏజ్కేలు ఎముకలు లేతాయా అని అడిగాడు. ఏజ్కేలు కదా 37వ అధ్యాయం చదివితే, ఎముకలు లేపుతాయని అడిగితే, ఎముకలు లగాలో లేకుండా ఉండాలి, అది నీకు తెలిసయ్యా అంటాడు. ఎవరో ఏజ్కేలు దేవుడిని. అది ఎముకలతో మాట్లాడు. ఓ ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, శిథిలమైపోయిన ఎముకలారా, యెహోవా సెలవిచ్చిన వాక్యం వినండి. మీ శరీరాలు అమర్చబడుతున్నాయి, మీకు నరాలకు వస్తున్నాయి, గుండెకాలు వస్తున్నాయి, ఏమండి మీ యొక్క కండరాలన్నీ కూడా అమర్చబడుతున్నాయి, గొప్ప సైన్యంగా లేస్తున్నాను. ఒక్క మాట చెప్పనగానే ఎముకలతో మాట్లాడు గొప్ప సైన్యంగా లేచిపోయారంట ఆ రోజు. ప్రియతలు, ఎండిపోయిన జీవితాలను కూడా నా దేవుడు సిగ్గుపజేస్తారు. నీ ఆలోచన మంచిదైతే భక్తిహీనుల ఆశలు భంగమైపోతాయి. దేవునికి విరోధంగా జీవించే వారి యొక్క ఆశలు నెరవేరు. గాలి మేడలు కడుతూ ఉంటారు. గాలి మేడలు కడుతూ ఉంటారు. కొంత ఊహా జీవితాలు ఉంటాయి, ఊహించేసుకుంటూ ఉంటారు, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఊహా జీవితంలో ఉన్నంత ఆనందం ఎట్లా ఉండదండి. ఊహా జీవితం కాదు, నిజ జీవితంలో నెరవేర్చబడాలని ఆశ కలిగి జీవించాలి. గాలి మేడలు కట్టకూడదు. మనమే సంవత్సరం పునాది వేసుకుంటాం, మనం ఇలా చేయలేము. అసలు నీవు వేసిన పునాది, నువ్వు రాసుకున్న నడక ఏది నెరవేర్చబడదు. దేవుడు ఏదనుకుంటాడు అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? గట్టిగా చెప్తామా? అందరూ చెప్తామా? హల్లెలూయా.
ఎముకలతో మాట్లాడాడు దేవుడు. ఎముకలు గొప్ప సైన్యంగా లేచిపోయి ఎండిపోయిన ఎముకలు, విరిగి ముక్కలైపోయిన ఎముకలు. ఎముకలతో మాట్లాడితే ఎక్కడెక్కడ ఉన్న ఎముకలన్నీ కూడా ఒక శరీరంలో అమర్చబడ్డాయి. ఏ శరీరానికి కావాల్సిన ఎముకలు? ఎముకలు. మాంసం వచ్చింది, నరాలు వచ్చాయి, రక్తము, అవయవాలన్నీ కూడా వచ్చినవి. గొప్ప సైన్య యుద్ధానికి లేచారంట. మన దేవుడు సర్వశక్తిమైన దేవుడు. కారణం ఏంటి తెలుసా? సర్వ సంపదలు కలిగాడు, సర్వాధికారి. అందుకని బైబిల్ అంటుంది, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం నా ప్రభు తీర్చును గాక. ఒక మాట కూడా చూపిస్తాను, చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వాక్యము. 13-12. అమ్మా, నీ కోరిక సఫలము కాకుండా చేత ఏమైపోద్ది? హృదయం అయిపోతే నచ్చుకుంటుంది. ఎంత ప్రార్థన చేసినా నెరవేర్తలేదండి. ఎంత కాలం దేవుని మందిరానికి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయిందండి. చాలామంది అంటుంటారు, చర్చికి వెళ్ళి ఏం సాధించవే అంటూ ఉంటారు. కొంతమంది ఆశలు నెరవేరు, కోరికలు నెరవేరు. కోరికలు నెరవేరాలంటే యేసు అంటాడు, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిసేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిసేదా, యేసుతో గడిపేదా, పరమున సేరగానే వెళ్ళేదా, పరమున సేరగానే వెళ్ళేదా. నే సాగిన యేసునితో, నే సాగిన యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. యేసుతో సాగిపోయిన వారి జీవితాల్లో ఏదైనా చేస్తారు. యెహోషువతో అంటాడు, యెహోషువ నువ్వు అడుగు పెట్టు స్థలం నీది అయిపోద్ది అన్నాడు. యెహోషువ నువ్వు కుడుముకి ఎడమకి సోల్పోకుండా నువ్వు జీవిస్తే నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని సొంతం చేస్తాను అన్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు చెప్పే మాట, దేవుడు నీ హృదయవాంఛలు తీర్చాలి అంటే దేవునితో నడాలి. అక్కడ రాయబడిన మాట, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకును. బైబిల్ అంటది, నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు, నీ కోరిక తీర్చే దేవుడు, నీ ఆలోచనలు తీర్చే దేవుడు, నీ ఆశలన్నీ నెరవేర్చే దేవుడు. నా తండ్రి యొక్క వాక్యం అట్లా సెలవిస్తుంది, నీ హృదయ వాంఛలు తీర్చబడును గాక. నీ వాంఛ నా దేవుడు తీర్చును గాక. నీ హృదయ వాంఛలు నా ప్రభు నెరవేర్చును గాక. చదవండి ఆ ఒక్క మంచి మాట. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యము. ఆదాం అవ్వతో అంటాడు, అబ్బా నేను చెప్పిన మాటను వినలేదు కాబట్టి నీ భర్త ఎడ నీకు వాంఛ కలుగును అంటాడు. ఏం కలుగునంట? వాంఛ. నీ భర్త తేవాలే, నువ్వు తినాలి. నీ భర్త చెమట వర్చాలి, నువ్వు తినాలి. నీ భర్త భూమిని సాధ్యపరచాలి, నువ్వు తినాలి. వాంఛ నీకు. నీ భర్త నీకు వాంఛ కలుగును. ఒక రోజున అన్నమ్మ దగ్గరికి తన భర్తలోకి మాట అంటాడు. మొదటి సమయాలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం చదివితే, అన్నా భోజనం చేయకెందుకు ఉన్నావు? 10 మంది పిల్లల కంటే నేను విశేషం కలవని కాన ఎంత ప్రేమ అండి. భార్య గొడ్రాలుగా ఉండి ఏడుస్తూ ఉన్నప్పుడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? 10 మంది పిల్లల కన్నా నేను విశేషమైన వాడిని కానా, విశేషమైన వాడిని కానా అంటే వాంఛ, బంధం. ఇంకో మాట కూడా చూద్దాము. ఆదికాండము 31వ వాక్యంలో యాకోబు దగ్గరికి లాబాను వచ్చి అంటాడు,
నీ తండ్రి ఇంటి మీద నీ బహు వాంచగలవాడవై. ఏం ఆశ వెళ్తున్నాడు? తండ్రి ఇంటి మీద వాంచ అంటే ప్రేమ. నీ ఆశ దేని మీద అయితే ఉంటుందో, కొన్ని వస్తువులు ప్రేమతో ఉంటాం. కొందరు మనము ఏమండి విషయాల్లో ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాం. వారు ఎలాగుండాలో అట్లాగా ఉండడానికి దేవుడు నీ వాంఛలన్నీ తీరుస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. గడియ చెప్తాము హల్లెలూయా. యాకోబు అంటాడు ఆ రోజు, లాబాను ఒక మాట అన్నాడు, 30వ అధ్యాయం 30వ వాక్యము ఆదికాండం. బహువాంచగలవాడు వెళుతున్నా మంచిదే, కానీ నా గృహదేవతలను పట్టుకెళ్ళిపోతున్నాను. వాంఛగా ఉండడం మంచిదేనయ్యా, వెళ్ళు, ప్రోత్సహిస్తున్నాడు మామ. ఏం కలిగి నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడవై. అన్నను మోసం చేశాడు, నాన్న మోసం చేశాడు, మామ ఇంటికి వస్తే మామ పరిస్థితులు కూడా అట్లాగే అయ్యింది. కానీ దానికి ఆస్తి సంపాదించిన తర్వాత ఇంటి మీద ప్రేమ పెరిగిపోయిందంట. కొంతమందికి పుట్టిల్లంటే ప్రేమ ఎక్కువ. చెప్తున్నా, ఒక ఆయన మాట చెప్పాడు, పుట్టింటిని ఏ వ్యక్తి అయితే కట్టడానికి చూస్తుందో అత్తింటిని పాడు చేస్తుందంట. అర్థమవుతుందా? పుట్టింటిని కట్టే స్త్రీ ఎవరైనా అత్తింటినే. అందుకనే కుమారి ఆలకించము, ఆలోచించము, నీ యొక్క నీ తండ్రింటినే మరువమని ఉంది. ఎక్కడది? ఎక్కడుంది తెలుసా? కుమారి ఆలకించము, ఆలోచించము. చెప్తున్నా, యాకోబుకి పుట్టింటి మీద వాంఛ కలిగింది. పుట్టింటి మీద వాంఛ కలిగి ప్రయాణం చేస్తున్నాడు. అన్నను చూడాలి, నాన్నను చూడాలి, అమ్మను చూడాలి, నేను పుట్టిన గడ్డ మీదకి నేను వెళ్ళాలి, ఆ ప్రాంతంలో నివాసం చెయ్యాలి, నాకున్న భార్యను అందరికి చూపించాలి, పిల్లలు 12 మంది పిల్లల వాళ్ళకి చూపించాలి. వాంఛతో ప్రయాణం చేశాడు యాకోబు. ప్రియ తల్లి, నేను చెప్పే మాట, దేవుని గురించిన వాంఛ నీకు ఎలాగుంది? దేవుడి మీద ప్రేమ ఎలాగుంది? నీ కోరిక ఎలాగుంది ప్రభు అంటే? అందుకని బైబిల్ అంటది ఒక మాట, యోహాను సువార్త 2:17 వాక్యంలో, ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుని గూర్చిన ఆసక్తి భక్షించాలి. నిద్ర పట్టకూడదు మనకి. ఒకసారి నిద్ర పట్టదు నాకు, దేవుని పని చేయాలి, సువార్త చేయాలి, కొన్ని ఆత్మలు రక్షించాలి, ఏ విధంగా అయినా ప్రభు దగ్గర నడిపించాలి, వాంఛ ఉండాలి. చూడండి, అక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 2:17, ఇంటిని గురించిన ఆసక్తి భక్షిస్తుంది. ఈరోజు నీ ఇంటిని గురించి, దేవుని గురించి, ఇల్లుని గురించిన ఆసక్తి ఏం చేయాలి? భక్షించాలి, వాంఛ కలిగి ఉండాలి. దేవుని వాక్యం అంటే సెలవిస్తుంది. దేవుని గురించిన, ఇంటిని గురించిన ఆసక్తిని ఏం చేయాలంట? భక్షించాలంట. చదవండి ఆ మాట. 119 కీర్తన 131 వాక్యం చదివితే, వాంఛ కలిగిన వాడంట నోరు తెరిచి మాట్లాడతాడంట. 119 కీర్తన 131 వచనం. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చిస్తున్నాను. వాంఛ ఉంటే నోరు తెరుస్తావు, చెమటైనా కారుస్తావు దేవుని కొరకు. ఇంటిని గురించిన ఆసక్తి భక్షించాలి. ఖాళీగా ఉన్నది ఇదంతా నింపేయాలని ఆశ ఉండాలి నీకు. కుటుంబ సమేతంగా వచ్చేవాళ్ళు ప్రభు దగ్గరికి ఆశ ఉండాలి. ఉపవాస ప్రార్థన ప్రభుత్వ సహవాసం చేయాలని ఆశ ఉండాలి నీకు. ఆదివారానికి పరిమితమైన భక్తులుగా ఉండకూడదు మనం. ప్రత్యేక కూడుకులు అంటే నా దేవుని ఇంట్లో పని జరుగుతుంది, నా కుటుంబంతో కలిసి ప్రభుని ఆరాధించాలి. కుటుంబం అనగా దేవుని సంఘం కుటుంబం. ఆసక్తిని ఉండాలి. చూడండి, అక్కడ రాయబడినమాట 37 వాక్యంలో, నీ ఆజ్ఞ అందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి, నా హృదయ నీ అధిక వాంఛ, దేవుని వాక్యము నెరవేర్చాలని ఆశ, వాంఛ నీకు ఉండాలి. ఈ వాంఛ ఎప్పుడైతే నీకు ఉంటుందో, నా తండ్రి అయిన దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించును గాక. వాంఛ కలిగిన వాడికి ఒక సేవకుడు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని సువార్తకు తన జీవితాన్ని పణముగా
విడిచాడు. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9వ వాక్యము. నేను చాలా అక్కర్లో ఉన్నాను కానీ అమ్మా మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు అక్కర్లు కలిగి ఉండగా నేను ఎవ్వని మీదను భారము మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర్లన్నీ తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు మాసిదోనియాలో వచ్చి అక్కర తీర్చారంట. చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని పని చేసి చూడు, నీ ఆశలను దేవుడి ధర నెరవేరుస్తాడు. నమ్మని బట్టి అప్పట్లు కొడతారా? దేవుని పనిని వాంచగలిగి ఉండు. దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకో. నీ కోరికలను నా ప్రభు నెరవేర్చునుగాక, తీర్చునుగాక. ఆ రోజు ఏలియా ప్రార్థన చేశాడు, దేవుని రాజ్యం కొరకు వాంచగలిగిన వాడిగా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సృష్టికర్తని దేవుడు విడిచిపెట్టే సృష్టిని పూజిస్తున్న పరిస్థితిని చూసి వర్షం ఆగిపోని ప్రార్థన చేశాడంటే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ప్రార్థన చేసిన ప్రార్థనకి వర్షం ఆగిపోతే దేవుడు అంటాడు, అబ్బాయి వర్షం ఆగిపోయింది, పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఈ రోజున కూడా మన యొక్క భారతదేశం, మన యొక్క ఇండియా, మన రాష్ట్రంలో వర్షాలు లేక యేసుని యొక్క విత్తనాలు కూడా మొలకలు రావట్లే. వాళ్ళు డీజిల్ వేసి కరెంటు మీద వాటర్ లాగినా కానీ ఎండిపోతుంది. వర్షాలు లేకపోతే పరిస్థితులు అలాగ ఉంటాయి. ఆ రోజున వర్షాలు లేవు, ఆలకించారు. వర్షాలు లేని పరిస్థితుల్లో ఏలియాకి ఆర్థిక పరిస్థితి తన మీద పడుతుందని దేవుడు చూసి ఏలియాని అంటాడు. చూడండి ఒక మంచి మాట, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 3-4 వాక్యంలో, ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నీళ్లు త్రాగుము, అచ్చటకి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలానికే ఆజ్ఞాపించి. దేనికంట? నీ అవసరం తీర్చే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? నీ అక్కర తీర్చే దేవుడు అండి. నీ అక్కర ఏదైనా తీర్చేస్తాడు. నీ పరిస్థితి అంతా యేసుకి తెలుసు. అందుకని బైబిల్ అంటా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యంలో చదివితే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లు ఉన్నవేవో ఆయనకు ముందుగా తెలుసు. ఆయనకు కానీ తెలుసని నోరు మూసుకు కూడా అడగాలి, ప్రభా నా అక్కరి తీర్చయ్యా, తీర్చయ్యా, తీర్చయ్యా. ప్రభువుని అడిగిన వారు ఎవ్వరు కూడా మోసపోరండి. దేవుని అడిగి ఎవరు కూడా జరగలేదు అనడానికి వీలు లేదు. జరగకుండా ఆపడ నా దేవుడు న్యాయాధిపతి. బైబిల్ అంటుంది చూడదు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుతున్నాం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరనున్నవేవో ఏదో ఒకరోజు చేస్తారు, ఏదో ఒకరోజు చేస్తారు. స్థిరపరిసేవాడవు, బలపరిసేవాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరిసేవాడవు, హెచ్చించేవాడవు, మా పక్షము నిలసి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. ఏదైనా చేస్తా. నీ అక్కర ఏదైతే ఉందో నా తండ్రికి తెలుసు. నీ బిడ్డల రక్షణ కొరకు నా తండ్రి తెలుసు. నీ భర్త రక్షణ కొరకు నా తండ్రి తెలుసు. నీ అవసరం ఏదైనా నా తండ్రి తెలుసు. నీ బలహీనత యేసుకి తెలుసు. నీ కాళ్ళ నొప్పులు యేసుకి తెలుసు. నీ నడు నొప్పులు యేసుకి తెలుసు. కానీ మౌనంగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి. నా అక్కలు తీర్చే దేవుడా, నా బలహీనతను బాగు చేసే దేవుడా, నా స్థితిని మార్చేయని అడగాలి. అందుకని బైబిల్ అంటుంది చూడండి అక్కడ, ఏమండి, మీ తండ్రి మీరు అడగక ముందే మీకు అక్కరిగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీ తండ్రికి మీరు మీ తండ్రి అడగక మునిపే, మీ తండ్రిని అడగక మునిపే. ఏలియా అడగక మునిపే ఏలియాని ఏమన్నాడు తెలుసా? ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు,
ఆ వాగు నీరు తాగు. నీకు ఆహారము తీసుకురావడానికి కాకులను ఆజ్ఞాపించాను అంటే ముందే ఆజ్ఞాపించాను నా ప్రభు. ఇంకో మాట చెప్పమంటారు, నీ అవసరం ఏదైతే ఉందో ప్రభు కొరకు జీవించుడు. ఎప్పుడు దాన్ని రిలీజ్ చేయాలప్పుడు రిలీజ్ చేసి చేతికి అప్పచెప్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నీ జీవితంలో కార్యం చేయబోతాడు అప్పుడు చేసి చూపిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మీద ఆనుకుని జీవించాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. నీ పిల్లల భవిష్యత్తును మార్చాలనే ఆశ ఉందా? ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆశతో జీవించాలి. చూడండి ఆ మాట అపోస్తలుల కార్యాలు 4:35 చదివితే, అప్పుడు సంఘము నూతనంగా కట్టబడుతున్న రోజులు అవి. నూతనంగా కట్టబడుతున్న రోజులు అవి. అప్పుడు వాక్యమైన వారందరూ కూడా వారి స్థిరాస్తులు అమ్మేశారంట. స్థిరాస్తులు అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక వారిలో ఎవ్వనికని కొదువలేదు. కొదువు లేకుండా నా ప్రభు నిన్ను దీవించును గాక. ప్రతి అక్కర నా ప్రభు మన జీవితం నెరవేర్చును గాక. ప్రతి కోరిక నా ప్రభు తీర్చును గాక. నీ ఆశలని నా దేవుడు నెరవేర్చును గాక. నీ ఆలోచన దేవుడు నెరవేర్చును గాక. సర్వ సంపదలు కలిగిన దేవుడు నీ కుటుంబానికి తోడును గాక. వారి అక్కర కొలదంట ఆ రోజు అపోస్తలు పంచిపెట్టేస్తారంట. అప్పుడు ఒక్కరోజు జరిగేది, ఒక్కసారి జరిగింది ఆ యొక్క కార్యం. ప్రతిలి నీ అక్కర ఏదయ్యో యేసయ్యకి తెలుసు. నీ వాంఛను తీర్చే దేవుడు, నీ అక్కలు తీర్చే దేవుడు. మూడో మాట, న్యాయం తీర్చే దేవుడు. చదవన మాట కీర్తనలో 9వ కీర్తన 8వ వాక్యము. నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి. అమ్మా ఎవరిని బట్టి? నువ్వు యథార్థంగా జీవించావంటే నీకు న్యాయాధిపతి నీ ఇంటికి వచ్చును గాక, ఇంటి గుమ్మము తాకును గాక, నీ హృదయ వాంఛలు తీర్చును గాక, నీ అక్కర తీర్చును గాక, క్రీస్తు యేసు మహిమని ప్రతి అవసరం తీర్చబడును గాక. నీతిని బట్టి లోకమునకి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నువ్వు ఎంత యథార్థంగా బ్రతుకుతావో, ఎంత యథార్థవంతులకు నా దేవుడు ఏ మేలుకు సైకమా అంటావు. యోబు గారు అంటున్నారు, ఒక మంచి మాట చూద్దాము. 37:23 వాక్యము. యోబు గ్రంథంలో ప్రభు చెప్తున్న లేఖనాలు చూద్దాం. 37:23 అక్కడ రాయబడిన ఒక ప్రత్యేకమైన మాట చూద్దాం. సర్వశక్తుడగు దేవుడు మహత్యం గలవాడు, ఆయన అగోచరుడు. న్యాయమును నీతిను ఆయన ఏమాత్రము సరిపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలుగుందురు. నా దేవుడంట న్యాయాన్ని నీతిని ఏమాత్రం సరిపడంట. అయ్యా నేను నీతిగా బ్రతుకుతున్నా, నాకు ఎందుకు కార్యం చేయవు? బైబిల్ అంటది నీతిమంతులు కలుగు ఆశీర్వాదాలు ఎన్నో గొప్ప. బైబిల్ అంటది నీతిమంతులు కొచ్చు వృక్షవళం వేస్తారంట. నీతిమంతులు సిగిరాకు వలె, నీతిమంతుల సింహం వలె. బైబిల్ అంటది, రాయబడిన మాట చూద్దాము. అందువలన న్యాయమును నీతిను ఆయన ఎంత మాత్రమును సరిపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. తాము జ్ఞానం అనుకున్న వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. గొప్ప తెలివైన ఉన్నాయా అంటారు కొంతమంది. నా తెలివిదే నువ్వేం పని చేస్తావయ్యా, నా తెలివిదే నువ్వేం పని చేస్తామ్మా అన్నాం అనుకో, ఆయన లక్ష్య పెట్టడంట, అజ్ఞానం లేపుతాడంట. బైబిల్ అంటది ఆయన న్యాయాన్ని నీతిని ఏమాత్రము సరిపడు, న్యాయాధిపతి. చూద్దామా 103వ కీర్తన 6వ వాక్యంలో. 103:6 చదివి ముగించుకుందాం. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడవారందరికీ న్యాయం తీర్చును. ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ రికులో ఉన్నావో, ఏ ఎవరి కన్నీళ్ళ యొక్క ఓటులో బ్రతుకుతున్నావేమో, నా తండ్రి వాక్యం సెలవిస్తున్నది,
బాధింపబడే వారందరికి న్యాయం తీర్చే దేవుడు, నీ ఇంటికి, నీ కుటుంబం, నీ వ్యాపారంలో నా దేవుడు వచ్చును గాక. ఒక సువార్తలో మా ప్రభు యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఉపమానం 18వ అధ్యాయం 7-8 వాక్యంలో, దేవుడు తను ఏర్పరచుకున్న వారిని దివారాత్రంలో తను వచ్చి మొరపెట్టుకొని ఉండగా న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం. దివారాత్రులు ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చూడు. న్యాయాధిపతి నా ప్రభు, న్యాయాధిపతిని ఇంటికి వస్తాడు, నీ కుటుంబంలో ఆ ఆత్మకార్యాలు జరిగిస్తాడు. 33వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వాక్యంలో ఒక మంచి మాట తీసి ముగించేసుకుందాం. 35 వాక్యం చూద్దాం. చదువుతారా మాట? 33:5. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలంలో నివసించు, న్యాయముతోను నీతితోను సియోను నింపెను. ఎక్కడుందంట సియోను? ఏముందంట? సియోనులో ఏముండదు? ఉన్నత స్థలం నివసించేవాడు న్యాయముతో నీతితో ఉందంట. పరలోకి వెళ్ళాలంటే నీతి న్యాయాలు కావాలి. ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే నీతి న్యాయాలు పాటించాలి. నీతి తప్పి మనం ఎంత ప్రార్థన చేసినా, న్యాయాన్ని తప్పి ఎంత ప్రార్థన చేసినా, యథార్థం తప్పి ఎంత ప్రార్థన చేసినా, దేవుని గురించి తను ఏర్పరచుకుని మనము దివారాత్రులు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభుని జ్ఞానిస్తే, ప్రభు ప్రార్థన చేస్తే నీ అవసరాలను తీరుస్తాడు నా ప్రభు. న్యాయాధిపతి అయినా అక్కడ రాయబడిన లేఖనం ఎట్లా సెలవిస్తుంది? యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలం నివసించు న్యాయముతోనూ నీతితోనూ సియోను. అబ్బా, అందుకనే యెహోవా నా బలమా, గాఢమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువకడను ఎడబాయని దేవా, విడువకడను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరికి కూడా నా దీపమును వెలిగించేవాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వములను చూడు గర్విష్ఠుల యొక్క గర్వములను చూడు సర్వమునెరిగిన సర్వాధికారి సర్వమునెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా ఉదాత్తమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం